లెఫ్టినెంట్ జనరల్ హరిప్రసాద్ గారు మన మధ్య ఉన్నారు. సార్ ప్లీజ్ కంఫర్ట్ అయ్యారు సార్. సార్ నోరాస్ అకాడమీ తరఫున పుష్పగుచ్చంతో, అలాగే మన మధ్యలో నాగేశ్వరరావు గారు ఉన్నారు. ప్లీజ్ సార్. అలాగే శ్రీనది గారు మేడం. ముందుగా 78వ సంవత్సర ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నందుకు నోరాస్ మ్యూజిక్ అకాడమీకి నిజంగా అంటే ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది చాలా అదృష్టం అన్నమాట. సో మనం ఇందులో భాగం కావటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో ఇవాళ మన ముందు వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ లెఫ్టినెంట్ జనరల్ హరిప్రసాద్ గారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. ఎంతో మంది లైక్ ఆయన కరెక్ట్గా ఇండిపెండెన్స్ డే సందర్భంగా మాట్లాడతారని చెప్పని అనిపిస్తా ఉంది. సార్ మీ స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. డియర్ ఫ్రెండ్స్ అండ్ లేడీస్ జెంటిల్మెన్, నాకు తెలుగు అంత బాగా రాదండి. సో యూ విల్ ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకంటే మీకు ఒక చిన్న కథ చెప్పాలి. మేము 7 సంవత్సరాల నుంచి మేము ప్రకాశం జిల్లాలో మేము పుట్టాము. మా ఫాదరు అప్పుడు 1952లో మా కజన్ని తీసుకెళ్ళి గుడ్ షెపర్డ్ కాన్వెంట్ మెడ్రాస్లో పెట్టాడు. అక్కడ ఐరిష్ నన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకటే మాట చెప్పేవాళ్ళు, మీరు ఒక సంవత్సరంలో ఇంగ్లీష్ నేర్చుకోకపోతే, తెలుగు మర్చిపోకపోతే ఇంకా ఈ స్కూల్ నుంచి మిమ్మల్ని బయటకు తీసేస్తామని. సో ఫోర్స్ మేము అప్పుడు తెలుగు మర్చిపోయాము, ఇంగ్లీష్ నేర్చుకున్నాము. కానీ ఫార్చునేట్లీ ఎప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళమే, ఏదో పేరెంట్స్ తోటి మాట్లాడేవాళ్ళమే. దాని తర్వాత కంటిన్యూస్లీ ఆ స్కూల్ మేము పబ్లిక్ స్కూల్లో చదివాము. అక్కడ అంతా ఇంగ్లీషు హిందీ ఉండేది. సో అది కూడా బెంగళూరులో. సో అక్కడ తెలుగు వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. దాని తర్వాత అకాడమీకి పోయాము. ఆర్మీలో 42 years చేసాము. సో నేను నిజంగా యాక్చువల్లీ తెలుగు మర్చిపోయాను. పెళ్ళి అయిన తర్వాతే మా వైఫ్ ద్వారా నేను మళ్ళీ తెలుగు నేర్చుకున్నాను. లేకపోతే ఆ పెళ్ళప్పుడు ఆయన ఏం చదువుతున్నారో నాకు అది కూడా తెలియలేదు. ఇంకేమో ట్రాన్స్లేట్ చేసి చెబుతా ఉన్నారు నాకు ఇటు చేయమని. ఎనివే అవన్నీ పాత నాకు ఇక్కడ చాలా సంతోషం అండి ఇక్కడ రావటం. ఎందుకంటే మ్యూజిక్ దో ఐఎమ్ నాట్ ఎ గుడ్ సింగర్ అట్ ఆల్, బట్ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి ఎస్పెషలీ క్లాసికల్ మ్యూజిక్ నాకు భలే వస్తుంది. అండ్ టు మీ వెన్ ఎవర్ క్లాసికల్ మ్యూజిక్ ఇస్ ప్లేడ్, ఇట్ ప్లేస్ అప్ ఆన్ ద మైండ్ అండ్ గివ్స్ యూ సో మచ్ ఆఫ్ పీస్ అండ్ సెరెనిటీ. నాకు చాలా సంతోషంగా ఉంటుంది క్లాసికల్ మ్యూజిక్. అది కూడా ఇవాళ అన్నీ దీస్ ఆర్ ఆల్ పెట్రియాటిక్ సాంగ్స్ ఇండిపెండెన్స్ డే వల్ల ఇంకా చాలా సంతోషం ఉంది. As far as Independence Day is concerned, and a little, I'm sure most of you have read in the books and all that. I was born in 1945 and 47లో Independence Day. నేను ఆర్మీలో అటు వచ్చానంటే మీరు చెప్పాలి. మా ఫాదర్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో జరగాలని he wanted to leave the house and join the movement. మా తాత ఆయన పానీయలేదు. దాన్ని మూలాన చెప్పాడు, నేను పోతే మా కొడుకు ఆర్మీలో చేరాలి. అప్పుడు అకాడమీలో పోయి ఆర్మీలో వచ్చాము. ఇండిపెండెన్స్ ఏంటంటే అండి, అది చాలా కష్టంతో మనకు వచ్చింది. బ్రిటిష్ 200 years మన దేశం మీద పరిపాలన చేశారు.
ఇక్కడ నుంచి ఎంత డబ్బు, ఎంత విలువలు, గోల్డ్ అన్నీ ఇక్కడికి తీసుకెళ్ళి యూకేలో తీసుకెళ్ళారు. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఎక్కడే ఉంది. ఇప్పుడు మనం అడుగుతున్నాం, మీ దగ్గర ఎంత డబ్బు ఉందని మాకు తిరిగి ఇచ్చేసేయండి. వాళ్ళు ఎక్కడికి చేస్తారు? వాళ్ళు అదంతా ఇచ్చేస్తే వాళ్ళకి ఇంకేముండదు. అట్టుంటుంది వాళ్ళ బ్రిటన్ పరిస్థితి. ఇప్పుడు 47లో దాని ముందర మహాత్మా గాంధీ ఈ ఫ్రీడమ్ మూవ్మెంట్ మొదలు పెట్టాడు. దాని ముందర కూడా భగత్ సింగ్, చాలా మంది పేట్రియాటిక్ అందరూ కలిసి అదే అనుకున్నారు. ఏమైతే కూడా ఈవెన్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్, మేము ఇండిపెండెన్స్ ఎటైనా తీసుకుంటాం ఈ బ్రిటిష్ నుంచి. ఈ 200 years ఈ రాజ్యం చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి పోయి ఇప్పుడు మళ్ళీ తిరిగి బ్రిటన్కి పోవాలని ఇది ఆ డిటర్మినేషన్ తోటి ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ మొదలు పెట్టిందండి. అది 30-40 years పట్టింది బాగా ఆ ఫోర్స్ రావడానికి. తర్వాత మహాత్మా గాంధీ న్యాచురలీ దాన్ని లీడర్ అయ్యి ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ మొదలుపెట్టి ఇది పెట్టేటప్పటికి ఈ ఫోర్స్ తోటి when they saw the whole country united and they saw that we are determined to throw the British out, automatically వాళ్ళు మౌంట్ బ్యాటన్ అప్పుడు గవర్నర్ జనరల్గా ఉండేవాడు, ఆయన ఒప్పుకున్నాడు. ఆ బ్రిటిష్ పార్లమెంట్ చర్చిల్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడు. ఆయనకి ఇండియా అంటే భలే, he used to hate our country as a matter of fact, to tell you the truth. But he had no option but to give independence, because Mountbatten told him, if you don't give them independence, they will throw all out or they'll kill all of us. That is our state at Cochin. Finally, British Parliament ఒప్పుకుంది ఈ 1947లో మనం ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తామని. దాని తర్వాత మౌంట్ బ్యాటన్ గవర్నర్ జనరల్గా ఉండి ఆయన రాజగోపాలాచారికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆయన ఫస్ట్ మన ఇండియా గవర్నర్ జనరల్ అండి. 1947లో మన 15th August ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్లో మన నేషనల్ ఫ్లాగ్ అన్ఫోల్డ్ చేశారు. అది హిస్టారిక్ మూమెంట్ అండి. అది ఇప్పుడు కూడా ఎవ్రీ 15th August మన ప్రైమ్ మినిస్టర్ అక్కడ రెడ్ ఫోర్ట్ పోయి మన నేషనల్ ఫ్లాగ్ని అన్ఫోల్డ్ చేసి అక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టి అందరితో మాట్లాడుతూ ఉంటాడు. ఈ సిగ్నిఫికెన్స్ అంతా ఇప్పుడు యంగర్ జనరేషన్కి తెలియదు, ఎందుకంటే అది లాస్ట్ 60 years ఎప్పుడు 70 yearsలో అయిపోయింది. కానీ మేము చూసాము అది. మనం ఇండిపెండెన్స్ అప్పుడు మనం బ్రిటిషర్స్ అంటే మా స్కూల్లో చాలామంది ఆంగ్లో ఇండియన్స్ బ్రిటిషర్స్ ఉండేవాడు. వాళ్ళు ఏదో దేవుళ్ళలాగా చూసేవాళ్ళు. అండ్ వాళ్ళు ఏంటంటే మన ఇండియన్స్ కంటే ఏదో అదే సెకండ్ హ్యాండ్ క్లాస్ సిటిజన్స్ లాగా చూసేవాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు మన ప్రోగ్రెస్ వస్తుంటే నేను చెబుతున్నాను, ఇక నెక్స్ట్ 15-20 yearsలో వాళ్ళు మనం ఎట్లా ట్రీట్ చేశారో మనం అట్నే వాళ్ళు ట్రీట్ చేస్తాం. మన కంట్రీ ఎకనామికలీ బాగా గ్రోత్ చేస్తుందండి. అండ్ టు బి ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, I think in a matter of time, we might reach very near the second near China. So దీంతోటి మన కంట్రీకి ఇప్పుడు బలం జరిగిందండి. మిలిటరీలీ వీఆర్ వెరీ స్ట్రాంగ్, ఎకనామికలీ వీఆర్ స్ట్రాంగ్, ద పీపుల్ ఆల్ యునైటెడ్, అందరు కలిసి ఉంటున్నారు. కొంచెం డిఫరెన్సెస్ రావచ్చండి, ఎందుకంటే మన కంట్రీలో కల్చరల్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, లాంగ్వేజెస్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి, కమ్యూనిటీస్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఆ ఓల్డ్ అవన్నీ ఇప్పుడు కూడా కొన్నిసార్లు అట్లా వస్తుంటాయండి. బట్ ఈ యంగర్ జనరేషన్ ఇప్పుడు చూస్తుంటే మాకు ఎంత సంతోషం అని. ఇప్పుడు అంతా వాళ్ళకి తెలియదండి వాట్ ఈస్ దిస్ కాస్ట్, వాట్ ఈస్ దిస్ కమ్యూనిటీ, వాట్ ఈస్, దర్ ఆల్ ఇండియన్స్, దట్ ఈస్ వాట్ యూ వాంట్. అండ్ వెన్ ఎవర్ ఎనీవన్ ఆస్క్స్ యూ వాట్ యు ఆర్, యూ సే ఐఎమ్ అన్ ఇండియన్. నేను యూఎస్కి పోయినప్పుడు ఎప్పుడైనా నేను అడిగితే వెర్ డూ యూ కమ్ ఫ్రమ్, I come from India and I'm an Indian. And I'm proud to be an Indian. మీరు అంటే అందరూ చెప్పండి. ఈ 1947లో ఎంతమంది వాళ్ళు లైఫ్స్ లే డౌన్ చేశారండి ఈ ఇండిపెండెన్స్ కోసం. బట్ వాళ్ళు సంతోషంగా వాళ్ళు చేశారు. అట్లీస్ట్ లెట్ ద ఫ్యూచర్ జనరేషన్. ఇప్పుడు మన డ్యూటీ ఏంటంటే అండి, వీ హ్యావ్ టు క్యారీ ఫార్వర్డ్ దిస్ లెగసీ. వాళ్ళు వదిలింది ఈ నేషన్ని ఇంకా గ్రేట్ చేయాలి. ఆల్రెడీ ఇట్స్ ఎ గ్రేట్ నేషన్, బట్ వీ హ్యావ్ టు బీ ద గ్రేటెస్ట్ నేషన్ ఇన్ ది వరల్డ్. And all the younger generation, all those beautiful girls and boys that are singing here, and all that are sitting here, it is your thing that you have to carry forward this and make this nation the number one in this world. Thank you, Andy, for inviting me here, and I want to thank Guruji and everybody here
for calling us. It was very nice seeing all the children. I have two daughters and I have a granddaughter also. So for me, when I see all the young children, I feel very happy and very content. Thank you very much. థ్యాంక్ యూ. మ్యామ్ ఒక 2 words పిల్లలు పాడిన అమేజింగ్గా పాడారండి పిల్లలందరూ. ఫ్యూచర్ జనరేషన్కి సార్ చెప్పినట్టు మన ఇండిపెండెన్స్ డే స్ట్రగుల్ కానీ ఇది నన్ ఆఫ్ దెమ్ నో యాక్చువల్లీ. హిస్టరీ ఏదో నేర్చుకుంటారు కానీ స్కూల్లో ఐ డోంట్ థింక్ దే యాక్చువల్లీ అండర్స్టాండ్ the sacrifices that people have done for us to be here today. I hope Sir Lanti Vallu, you have to come onto the stage more and explain what has happened so that this generation would understand how privileged we are. We didn't face any of these things. In our generation, I don't think anybody faced any of these. We never had to sacrifice anything. We just known freedom. So I think it's very essential. Me lanti vallu vachi cheppadam all the time to remind these kids that they are privileged to live in India. Thank you, Andy. And sir is an amazing teacher asalki. Ma paapaki Telugu raakapoyina ఇంత చక్కగా నేర్పించడం ఆయనకి మా పాపతో డీల్ చేశారంటే ఇంకా ఆయనకి ఉన్నంత పేషెన్స్ ఎవరికి ఉండదు. రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే మన మధ్యలో రేఖా మేడం కూడా ఉన్నారు. ప్లీజ్ మేడం, ప్లీజ్ కంప్లీట్ మేడం కూడా బొకేతోని. సార్ నాగేశ్వరరావు సార్ ప్లీజ్ సార్. Few words. Wishing everybody a very happy Independence Day. Proud to be an Indian, as my father said. Jai Hind. Amazing talent of children, and for Sir to provide this platform, not only to Sanjana, who again is blessed to have you, Sir, as her teacher, and such bright, talented children. Please keep that up and continue to do your riyaz and practice, as Sir keeps telling Sanjana. And God bless you all. Thank you. నాగేశ్వరరావు గారు, జేసీఐ ప్రెసిడెంట్ గారు, వారికి కూడా నేను ఓకే. సో నిజంగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తి గీతాలాపన చేయటం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇవాళ పొద్దున బహుశా అందరూ జెండా ఎగరేసి ఉంటారు. ఎంతమంది జెండా వందనానికి వెళ్ళారండి? ఒకసారి చేతులు లేపండి. సో నెక్స్ట్ టైం మిగిలిన వాళ్ళు కూడా తప్పకుండా వెళ్ళాలండి. సో ఖచ్చితంగా మనం ఇవాళ ఒక్క రోజన్నా సరే మన జెండాను మనం గౌరవించాలి. ఎందు గురించి అంటే ఎంతో మంది త్యాగంతో మనం ఈ ఇండిపెండెన్స్ డే సాధించుకోవటం జరిగింది. ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ఎంతో కష్టపడితే కానీ మనకి ఈ ఇండిపెండెన్స్ డే రాలేదు. సో మన ఇండియాని నెంబర్ 1 కంట్రీగా తీసుకెళ్లాలంటే పిల్లలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ముందుకు రావాలని చెప్పి ఇలాంటి మంచి కార్యక్రమం అరేంజ్ చేసిన మన నోరాస్ మ్యూజిక్ అకాడమీ నరేందర్ గారిని నిజంగా అభినందిస్తూ ఈ పాటలు విందాం. ఇవాళ మనం మాట్లాడటానికి రాలేదు, మనం కూర్చొని ఈ పాటలు ఎంజాయ్ చేద్దామని చెప్పని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం ఒకసారి మీరు రావాలి మేడం స్టేజ్ మీద. ఇంకొక ఇద్దరికి బొకేస్ ఇస్తామండి. ప్లీజ్ మేడం, లక్ష్మి మేడం, మేడం ప్లీజ్ మ్యామ్ ప్లీజ్. అలాగే మన మధ్యలో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్, వ్యాఖ్యాత తానియా గారు ఉన్నారు. ప్లీజ్ తానియా గారు
రజనీ గారు లక్ష్మీ మేడంతో బొకే. మ్యామ్ సారీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్ మీరు రావడం. అలాగే తానియా గారు కూడా. తానియా గారు మంచి గాయని, వ్యాఖ్యాత, అవును డబ్బింగ్ ఆర్టిస్ట్, చాలా మూవీస్, చాలా యాడ్స్, చాలా సీరియల్స్ చెప్పారు, సమంతకు చెప్పారు, చాలా మంది చెప్పారు. వాళ్ళు రావడం చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారంలో. ఈ సభకి ఈరోజు మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ చాలా ముచ్చటగా, చాలా అందంగా, బాగా పాడారు. అంత చిన్నపిల్లలు అంత బాగా పాడటం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇండిపెండెన్స్ డే రోజు వచ్చి ఈ మంచి ప్రోగ్రామ్ చూసినందుకు నోరా ఇన్స్టిట్యూట్ ఈ ఆర్గనైజ్ చేసిన నరేంద్ర గారికి నా కృతజ్ఞతలు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నోరా అకాడమీ ద్వారా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. బికాజ్ అందరూ సినిమా పాటలు పాడుకుంటూ లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ఆల్బమ్ పాటలు పాడుకుంటూ ఉంటారు, కానీ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ లైక్ August 15th అండ్ ఆన్ రిపబ్లిక్ డే, ఈ 2 days మాత్రమే మనం మన దేశాన్ని తలుచుకోవడం, దేశభక్తి పాటలు పాడడం జరుగుతుంది. అలాగే మనం ఎప్పుడు కూడా మన నేషనల్ యాంథమ్ని మర్చిపోకూడదు. అది ఎవ్రీడే స్కూల్లో మనం పిల్లలు పాడుకుంటూ అలా తలుచుకుంటారు దేశాన్ని. కాకపోతే అందరూ కూడా మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరూ తలుచుకుని పాట పాడుకుని ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోగలిగే అకేషన్స్ మాత్రం నేను ఈ 2 చూస్తూ ఉంటాను. వీటిని మాత్రం డెఫినెట్గా పిల్లలు మిస్ అవ్వకూడదు. ఈ అకాడమీ ఉండబట్టి నరేన్ గారు నేర్పించబట్టి దేశభక్తి గేయాలు అనేవి ఇంకా ఉన్నాయి, ఇంకా పిల్లలు నేర్చుకుంటున్నారు. ఈయన కనుక ఈ పాటలు ఇవి నేర్చుకోకపోతే ఈ ట్యూన్స్ ఎవరికి తెలుసు, ఈ అందమైన పదాలు రాసిన రచయితల గురించి ఎవరికి తెలుసు, ఎవరికి ఏమీ తెలియదు. సో మీ పిల్లల్ని ఇందులో జాయిన్ చేయడం, వీళ్ళు నేర్చుకోవడం, వాళ్ళని నేర్పించి ఫీజు తీసుకుని నేర్పించేసి వదలడం కాకుండా ఎవరి ప్రోగ్రామ్ని హోస్ట్ చేసి స్పాన్సర్ చేసినా చేయకపోయినా నేను నేర్పించిన శిష్యులు మళ్ళీ వాళ్ళ యొక్క టాలెంట్ని 10 మంది ముందు, పేరెంట్స్ ముందు ఎగ్జిబిట్ చేయాలి. దీని ద్వారా ఇంకా నలుగురికి ఏమంటారు ఆదర్శంగా తీసుకుని ఇంకా జాయిన్ అవ్వాలి, పర్ఫామ్ చేయాలి అని ఆయన ఎంకరేజింగ్గా చేస్తున్న ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. మనందరం దీన్ని సపోర్ట్ చేయాలి, ఆయన్ని విష్ చేయాలి. అండ్ ఇప్పటిదాకా పాడిన పిల్లలందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అందరూ చాలా బాగా పాడారు. మైకులు తక్కువ ఉండి కొంచెం వాయిస్ వినిపించలేదు కానీ బట్ ఐ కెన్ సీ ఎవ్రీబడీస్ ఎఫర్ట్స్ ఇన్ దేర్ ఎక్స్ప్రెషన్స్, ద వే దే వర్ సింగింగ్ అండ్ ద వే దే ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్. సో ఇట్ వాస్ సో లవ్లీ టు హియర్ ఆల్ ద స్వీట్ కిడ్స్ ఓవర్ హియర్. అండ్ ఆల్సో పెద్దవాళ్ళు కూడా చాలా చక్కగా పాడారు. మైక్స్ సరిగ్గా లేవు కానీ నాకు మీ డెడికేషన్ నచ్చింది. నేర్చుకుని పాడిన డెడికేషన్ చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తానియా గారు. తొలి ప్రభాతమున నీదు గగనమునా, తొలి తపోవముల మరవమునా, ఎన్నో జ్ఞానకాంతులు వెలసే, ఎన్నో మహాకావ్య పతుల వెలసే, చిర కళ్యాణమై అతి ధన్యశీలివమ్మా, అతి ధన్యశీలివమ్మా. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री, जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री, जय 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 शतसहस्र नर नारी हृदयनेत्री, जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री, जय 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 शतसहस्र नर नारी हृदयनेत्री, जय जय सश्यामन सुश्यामल
వాళ్ళ నాన్నగారు మీకు ఉన్నారు. ప్లీజ్ సదాచంద్ర గారు, ప్లీజ్ సదాచంద్ర గారు మంచి లిరిక్ రైటర్ అండి. లిరిక్ రైటర్ చంద్రబోస్ గారి శిష్యుడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు, చాలా సినిమాలకు మ్యూజిక్ చేస్తున్నాడు. సదాచంద్ర గారి కోసం వారి పాపకు గట్టి చెప్పండి ఒకసారి. సదా గారు ఒక 2 మాటలు. అందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరము సగర్వంగా తలెత్తుకుని తిరిగే రోజు, గర్వించదగ్గ రోజు. అంత మంచి శుభదినాన్ని ఈరోజు ఇలా మన నోరాస్ అకాడమీ వాళ్ళు, చిన్నపిల్లలు అంటే మన బంగారు భవిష్యత్తు వీళ్ళు, అది సంగీతంతోనూ సాహిత్యంతోనూ మమైకమైన ప్రతి జీవితము ఎంతో సంతోషంగాను సగర్వంగాను క్రమశిక్షణతో ఉంటుంది. నోరాస్ సంగీత అకాడమీ అనేది దాదాపు నేను ఒక 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. నేను నా పాపను కూడా అక్కడే చేర్పిస్తున్నాను. చక్కగా నేర్పిస్తున్నారు. ధన్యవాదాలు రజనీ నరేందర్ గారికి, చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ, చక్కటి పాటలు అలరిస్తున్న ప్రతి ఒక్క పిల్లలు అందరూ చక్కగా పాడుతున్నారు. ఇందాక సంజన చక్కగా పాడాను, చాలా చక్కగా పాడారు. తెలుగు రాదని తర్వాత తెలిసింది. రెండవది సార్ హరిప్రసాద్ సార్ ధన్యవాదాలు. ఎందుకంటే స్వాతంత్రము రాకమునుపు గాలులు అంటే అంత సమరయోధుల గాలి మీరు పీల్చారు. మీరు పీల్చిన గాలి నేను ఇక్కడ పీలుస్తున్నాను. పాదాభివందనం సార్. ఎందుకంటేను చదువుతుంటేనే మనకు రోమాలు నిక్కబొడుస్తాయి. అలాంటిది మీరు మా కళ్ళ ముందు ఉన్నారు, స్వాతంత్రం రాకమునుపు ఉన్నారు. అంటే మేము ఎంత ధన్యం చేసుకున్నామంటే, అనుకోని ఇంత మంచి వేదికని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు ఒక్కొక్క మాట మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. హరిప్రసాద్ సార్ నిలబడినట్టు నేను నిలబడలేదు. అంటే అది దేశభక్తి మీద ఉన్న ఆయన చేసిన ఒక గొప్ప సేవకు రుణపడి ఉన్నాం సార్. థ్యాంక్ యూ. అలాగే మా నాగేశ్వరరావు సార్, మీరు నోరాక్ అకాడమీకి తర్వాత మా లాంటి వాళ్ళకి మీరు ఒక వెన్నెముక. మీ మాటలు కానీ మీరు వచ్చిందంటే మాకు ఒక సంతోషం. అమ్మ ఉన్నారని. ఎందుకంటేను చాలా థ్యాంక్ యూ సార్. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సంగీతం నేర్పిస్తున్న ప్రతి తల్లిదండ్రులకు చాలా మంది, ఎందుకంటే నేను నేర్పిస్తాను కాబట్టి అది ఎంత గొప్పదో. మనకు సమయం లేదు కాబట్టి ఎవ్రీవన్ థ్యాంక్ యూ సార్. నరేందర్ సార్, రజనీ గారు థ్యాంక్ యూ సదా. ఇప్పుడు జోషితా సాయి జోషి వచ్చారు. तेरी शान पे सदके कोई धन है क्या, तेरी दूर से बढ़के तेरी दूर से रोशन, तेरी हवा पे जिंदा तुम बाग मेरा, मैं तेरा परिंदा है। हर जिंदगी माने की जब बोल तुम्हारी देखी एक रंग में मेरी जानो, याद करे जो जमाना माटी में मर मिट जाना, जिक्र बचाओ मेरा नाम हो देश मेरे, तेरी शान पे सदके कोई धन है क्या, तेरी दूर से बढ़के तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा तुम बाग है मेरा, मैं तेरा परिंदा। आंचल तेरा रहेगा रंग बिरंगा, ऊंचा आसमां से वो तेरे तिरंगा, जीने की इजाजत देते राह को शहादत देते, मंजूर हमें जो भी तू चुने, रेशम का वो मधुशाला ये कफन सिपाही वाला, हो देंगे जो भी तू बने। ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या, तेरी दूर से बढ़के तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा तुम बाग है मेरा, मैं तेरा परिंदा। Thank you.
వీళ్ళ నాన్నగారు కూడా మన మధ్యలో ఉన్నారు. జోషి అమర్ గారు ప్లీజ్. జోషి కూడా ఈ మధ్యలో నేర్చుకుంటుంది, 1 year నుంచి చక్కగా నేర్చుకుంటుంది. థ్యాంక్ యూ సార్. అమర్ గారు కూడా మన హీరోని శ్రీలీల గారికి పర్సనల్ మేకప్ మ్యాన్, మరియు సుమ గారికి కూడా మొత్తం పర్సనల్ మేకప్ ఉన్నారు. అమర్ గారు కూడా ఒకసారి గట్టి చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ జ్యోతి లాలిత్ అండ్ టీమ్. గుడ్. కీర్తన కీర్తిక సిస్టర్స్. రింగున సాగిపోయే 7 రంగుల జెండా. అదేనా 3 రంగుల జెండా, మన రంగుల జెండా. ఓకే చూద్దాం ఎలా పాడతారు సిస్టర్స్. భలే రెడీ వచ్చారు ఇద్దరు. కాషాయ రంగుల
మనకి గుర్తురా రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగరవేర రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగరవేర గురువుల సాగిపోవు రంగు రంగుల జెండా 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 వెరీ గుడ్. వీళ్ళ పేర్లలో ఒక ఆమె పేరు కీర్తన, కీర్తిక. వీళ్ళ అన్నయ్య పేరు ఉన్నాడు ఇంకా, ఆయన పేరు చెప్పండి ఎవరైనా. కీర్తన్. అంటే వీళ్ళ పేర్లోనే మొత్తం కీర్తనలు ఉన్నాయి అన్ని, అంటే పాటలు. వెరీ గుడ్, గట్టిగా చెప్పండి అండి, చాలా బాగా పాడారు. ప్రాక్టీస్ చేయలేదు, డైరెక్ట్ స్టేజ్ మీద అటాక్ చేశారు వీళ్ళు. వెరీ వెరీ నెక్స్ట్ ధన్వి వచ్చేసి దేశం మనదే తేజం అనేది అని పాడుతుంది. నానని నానా నానని నానా 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 దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే రాతి మనదే ప్రజలంత జెండా మనదే అందాల బంధం నీలలో ఆత్మీయత ఉంది గాలిలో ఈ గుణమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకు ఒకటే లేదా దేశాలున్నా మాకెన్ని దేశాలు దేశమంటే ఏకమాత అంతా నీవేనా వందే మాతరం అంతా అందరం వందే మాతరం అంతా అందరం చాలా చక్కగా పాడిందండి ధన్వి. ఇన్స్టిట్యూట్ లో ప్రాక్టీస్ చేయలేదు, ఇక్కడ వచ్చి పాడేసింది. తప్పు వస్తుందా అని వాళ్ళ మేడం వాళ్ళ మమ్మీని చూస్తుంది అనమాట. వెరీ గుడ్ వెరీ గుడ్. మన దగ్గర రామమ్మ గారు ఉన్నారు. అమ్మగారు కూడా భారత మాతకు జై జైలు, బంగారు భూమికి జై జైలు అంటూ. అమ్మ రిటైర్డ్ స్కూల్ టీచర్ అండి, తెలుగు మాస్టర్, తెలుగు పండిట్. మన అకాడమీకి రోజు టైంకి వస్తారు సంగీతం నేర్చుకోవడం కోసం. అమ్మగారి ఇద్దరు బాబులు కూడా డాక్టర్స్. సనత్ నగర్ మూసాపేట నుంచి రోజు క్లాస్ ఒక్కరోజు డుమ్మకుంటారు. సంగీత విశారద ఎగ్జామ్ కూడా 2 లెవెల్స్ కూడా పాస్ అయ్యారు. ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటారు సంగీతం. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. నేను రామమ్మ. నేను డాన్ బాస్కో హై స్కూల్లో 34 సంవత్సరాలు తెలుగు పండిట్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయిన తర్వాత ఇంట్లో కూర్చుంటే ఒక రకంగా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అంత మతి మరుపు, ఇంకా శారీరక మానసిక అనారోగ్యాలతో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. తర్వాత ఈ సంగీతం మొదలుపెట్టిన తర్వాత నేను మళ్ళా మామూలు మనిషి అయ్యాను. నేను స్టార్టింగ్లో ఇన్స్టిట్యూషన్కి వచ్చిన మొదటి రోజే సార్ తిరుమలగిరి రాయ పాట చక్కగా ఆలపించాను. ఆ పాట నాకు సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి నా కళ్ళ ఎదుట ప్రత్యక్షమైనట్లుగా అనిపించి నేను చాలా మంచి అనుభూతిని పొందాను. ఇక అప్పటి నుంచి నేను ఇన్స్టిట్యూషన్లో వచ్చి నేర్చుకుంటున్నా. ఈ సంగీతం శాస్త్రీయ సంగీతం సామవేదం, 4 వేదాల్లో సామవేదం ఒకటి. ఈ సామవేదం మనం ఈ సంగీతం పాడుతుంటే సామవేదాన్ని చదివినట్లే కదా. దాంతో నాకు మానసిక శారీరక అనారోగ్యాలు అన్నీ దూరమై నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా పిల్లలు డాక్టర్స్ అయినా కానీ నాకు ఆ డాక్టర్స్తో ప్రస్తుతం పని లేదు.
ఎందుకంటే నేను ఎప్పుడైనా కొంచెం శారీరకంగా కానీ మానసికంగా కానీ అనారోగ్యంగా ఉంటే ఏ సరళి స్వరమో జంట స్వరమో ధాతు స్వరమో పాడుకుంటే వెంటనే నాకు రిలీఫ్ వస్తుంది. అందుకని నేను ఒక రకంగా సంగీతాన్ని అడిక్ట్ అయిపోయాను అనుకుంటా. నేను అంటే ఒక ఏజ్ ప్రాబ్లం వల్ల సరిగా పాడలేకపోయినా కానీ నేను ఆ పాడుతున్నటువంటి పిల్లల్ని చూసి ఆనందించవచ్చు. వాళ్ళు పాడుతూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. దాంతో నేను ఇన్స్టిట్యూషన్కి వచ్చి పాడుతున్నాను. ఇప్పుడు నేను ఒక పాట పాడి వినిపిస్తాను. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. త్రివేణి సంగమ పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టిన భూమి. త్రివేణి సంగమ పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టిన భూమి. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. శాంతి దూతగా వెలిగిన బాబు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. శాంతి దూతగా వెలసిన బాబు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. విప్లవ వీరుల వీర మాతలు, ముద్దు బిడ్డలై మురిసిన భూమి. విప్లవ వీరుల వీర మాతలు, ముద్దు బిడ్డలై మురిసిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ప్లీజ్ గట్టిగా చెప్పట్లండి, ఎందుకంటే అమ్మ దాదాపు 70 years ఉంటుంది. Thank you.
పుణ్యభూమి పుత్రులార విక్రమించరే విక్రమించరే ధన్యవాదుభూమి రక్షణం చేయరే పరాక్రమించరే పుణ్యభూమి పుత్రులార విక్రమించరే విక్రమించరే ధన్యవాదుభూమి రక్షణం చేయరే పరాక్రమించరే పరి పరి పరారే పరారే సయ్యర సయ్యా పరి పరి పరారే పరారే సయ్యర సయ్యా విమల చరిత ఎల్ల సరిత దేశము జీవమాశ భేద దోషము దేశము విమల చరిత ఎల్ల సరిత దేశము జీవమాశ భేద దోషము దేశము కన్న తల్లి కల్పవల్లి కూచుపుట్నలో కుంచియున్నదో మనగిన్న సాగరే మన కన్న తల్లి కల్పవల్లి కుంచియున్నదో మనగిన్న సాగరే పరి పరి పరారే పరారే సయ్యర సయ్యా పరి పరి పరారే పరారే సయ్యర సయ్యా భిన్న భిన్న జాతి మతములున్నదేమిరా ఏక భిన్న భిన్న జాతి మతములున్నదేమిరా ఏక సూత్ర బద్ధము మన జన్మభూమిరా భద్రదాన శక్తుల నిర్మత్తుల చేసి భరత జాతి ఐక్యత పతాక వెత్తరా భద్రదాన శక్తుల నిర్మత్తుల చేసి భరత జాతి ఐక్యత పతాక వెత్తరా పరి పరి పరారే పరారే సయ్యర సయ్యా పరి పరి పరారే పరారే సయ్యర సయ్యా పుణ్యభూమి పుత్రులార విక్రమించరే విక్రమించరే ధన్యమాతృభూమి రక్షణం చేయరే పరాక్రమించరే పుణ్యభూమి పుత్రులార విక్రమించరే విక్రమించరే ధన్యమాతృభూమి రక్షణం చేయరే పరాక్రమించరే పరి పరి పరారే పరారే సయ్యర సయ్యా పరి పరి పరారే పరారే సయ్యర సయ్యా పరి పరి పరారే పరారే సయ్యర సయ్యా పరి పరి పరారే పరారే సయ్యర Gama gama pada papa gama gama pada papa sani gama papa gama sani gama papa gama sani gari gama 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 pada papa gama pada papa gama pada दर्शन हो जल होने पाए कदम मिलाकर चल मंजिल तेरी पग चूमेगी आज नहीं तो कल आज नहीं तो कल
एक दिन आऊंगा। వెరీ గుడ్ మనస్విని, గట్టిగా చెప్పండి మరొకసారి మనసుని కోసం. తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెనమా, కూచుకుని ఇక జీవనయానం చేయుదమా. తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెనమా, భావం భాగ్యం కూచుకొని ఇక జీవనయానం చేయుదమా.
విశ్వానికి వెలుగు చూపు ప్రేమ మందిరం, విశ్వానికి వెలుగు చూపు ప్రేమ మందిరం అని చెప్పేలా గలం విప్పేలా, అని చెప్పేలా గలం విప్పేలా. వందే మాతరం సుందర భారతం, వందే మాతరం సుందర భారతం. విశ్వానికి వెలుగు చూపు ప్రేమ మందిరం, విశ్వానికి వెలుగు చూపు ప్రేమ మందిరం అని చెప్పేరా గలం విప్పేరా, అని చెప్పేరా గలం విప్పేరా. इस देश का यारो, इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का कहना. मेरा दूसरा है जापानी, ये पतलून हिंदुस्तानी, सरदारों की रूसी फिर भी दिल है हिंदुस्तानी. मेरा दूसरा है जापानी, ये पतलून हिंदुस्तानी, सरदारों की रूसी फिर भी दिल है हिंदुस्तानी. Vande Mataram, Vande Mataram, Vande Mataram, Vande Mataram. Sulam Sulam Mataram, Satya Shamana Mataram, Vande Thank you.
हमको जान से प्यारा है, सबसे न्यारा गुलस्ता हमारा है। चंदन तपभूमि हर हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। चंदन माटी तपभूमि हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। शरीर मंदिर मानव उपकारी है, जहाँ सिंह बन के खिलौने गाय जहाँ माँ प्यारी है, जहाँ सवेरा शंख बजाता लोरी गाती शाम है, जहाँ सवेरा शंख बजाता लोरी गाती शाम है। बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। चंदन है तपभूमि हर राम है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। कर्म से भाग्य बदलती सुनिष्ठा कल्याणी है, त्यागो और त्यागी गाता है, गाती कवि दीवानी है। यहाँ जहाँ का गंगा जल से निर्मल है अविराम है, यहाँ जहाँ का गंगा जल से निर्मल है अविराम है। हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। चंदन तपभूमि हर राम है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। सैनिक समर भूमि में गाया करते गीत, साकेत में हल्के नीचे खेला करती सीता है। जीवन का आदर्श जहाँ पर परमेश्वर का धाम है, जीवन का आदर्श जहाँ पर परमेश्वर का धाम है। हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। चंदन तपभूमि हर राम है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, 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 बच्चा बच्चा राम है। వెరీ గుడ్ జాబ్. గట్టిగా చెప్పండి సంజన కోసం. సంజనకు తెలుగు రాదు, అయినా హిందీ పాట పాడింది. వెరీ గుడ్.